పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు వాయిదాల మోతతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత మార్చి 28 నుంచి మే 9కి వాయిదా పడిన ఈ చిత్రం మళ్లీ మే చివరికి జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ లభ్యత లేకపోవడంతో బ్యాలెన్స్ షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇది వాయిదాకు ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ వాయిదా పరంపర విజయ్ దేవరకొండ భారీ చిత్రం కింగ్డమ్పై ప్రభావం చూపుతోందని రూమర్స్ షికారు చేస్తున్నాయి. హరిహర వీరమల్లు మే చివరికి ఫిక్స్ అయితే కింగ్డమ్ విడుదలకు కూడా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కింగ్డమ్ ఫేట్ పవన్ చిత్రంపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఈ వాయిదాల నేపథ్యంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హరిహర వీరమల్లు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం యుఎస్ మార్కెట్లో విధ్వంసకర వసూళ్లతో రికార్డులు తిరగరాస్తోంది. తొలి రోజే ఈ సినిమా $1 మిలియన్ గ్రాస్ క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఖచ్చితంగా చెప్పాలంటే $1.1 మిలియన్ మార్క్ను హిట్ 3 సొంతం చేసుకుంది. యుఎస్లో హిట్ 3 మోనియా జోరుగా సాగుతోంది. వీకెండ్ నాటికి ఈ చిత్రం సునాయాసంగా $2 మిలియన్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. నాని డైనమిక్ పర్ఫార్మెన్స్, శైలేష్ కొలను స్టైలిష్ డైరెక్షన్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యుఎస్ మార్కెట్లో ఈ జోష్ చూస్తుంటే హిట్ 3 మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. నాని కెరియర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలవనుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 కోసం అభిమానులు ఉత్కంఠంతో ఎదురుచూస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే వేసవి తీవ్రత కారణంగా దర్శకుడు రాజమౌళి చిత్ర యూనిట్కు దాదాపు 40 రోజుల బ్రేక్ ప్రకటించారు. ఈ బ్రేక్లో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు నటిస్తున్నారు. రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ బాబు స్టైలిష్ యాక్షన్తో ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ను అలరించనుంది. షూటింగ్ బ్రేక్ తర్వాత మరింత వేగంతో చిత్రీకరణ జరిగే అవకాశం ఉందని టాక్. అభిమానులు ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కీలకంగా వ్యవహరిస్తుండగా తమిళనాడు దళపతి విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగంతో సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ ఎంట్రీపై తమిళ స్టార్ హీరో తల అజిత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. విజయ్ నిర్ణయంపై అజిత్ మాట్లాడుతూ, రాజకీయ రంగ ప్రవేశం ధైర్యమైన నిర్ణయం, విజయ్కి అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ కామెంట్స్ ఇరు హీరోల అభిమానుల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల అజిత్ గుడ్ బై అగ్లీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టగా విజయ్ జననాయగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ల సినీ రాజకీయ జర్నీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాలతో భారీ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. అభిమానులు ఈ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ పైనే ఉంది. ఈ చిత్రాన్ని యానిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ షూటింగ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. మరో 2-3 నెలల్లో ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్తో సినిమాటిక్ గ్రాండ్నెస్తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ వంగ రా యాక్షన్, ప్రభాస్ మాస్ ఎనర్జీ కలిస్తే స్పిరిట్ బాక్సాఫీస్ రికార్డును తిరగరాయడం ఖాయం. ఈ చిత్రం కోసం అభిమానుల్లో హైప్ ఇప్పటి నుంచే ఏర్పడింది. మరి ప్రభాస్, సందీప్ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.